ఇక్కడ నుంచి మిమ్మల్ని మెడలు బట్టి గెంటేసింది. మరి ఈ ఆగండి, మీ గురించి ఇక్కడ చెప్తుంది. దయచేసి నా రిక్వెస్ట్ మీ అందరితో, ఏడొద్దు అన్న, ఏడొద్దు అన్న ఏడొద్దు. కాగితాలు పెట్టు, ఈ కాగితాలే అవసరం. నాగరాజు, మీ అందరికీ నా ప్రార్థన, మీ అందరితో, మీ దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయి. మీకు ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు, భూదాన్ బోర్డు ఇచ్చిన పట్టాలు, భూదాన్ అంటే ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు మీకు కాడ ఉన్నాయి. మరి మీకు గతంలో మీరు ఇక్కడ ఇంటి పన్ను పెట్టిన దాఖలాలు ఉన్నాయి. అలాగే గతంలో ఇక్కడ కరెంట్ స్తంభాలు ఉండేది. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి హిందువులు కట్టే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మీకోసం కొట్లాడడానికి, మీకు ధైర్యం చెప్పడానికి, మీకేమి కాదు మళ్ళీ పట్టాలు మళ్ళీ మీకు ఇక్కడ ఇప్పించడానికి మనందరం వచ్చింది. దయచేసి నా రిక్వెస్ట్ మీ అందరితో, మీరు ఇట్లా హడావుడి చేస్తే ఎట్లా? హడావుడి చేయకండి. అన్ని ఉన్నాయి, కాగితాలు అన్ని ఉన్నాయి, కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, కాగితాలు ఉన్నాయి. మీకోసం కొట్లాడతాం. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా పోయి కొట్లాడతాం, శాసనసభలో కొట్లాడతాము. వదిలిపెట్టాం. వచ్చింది అందుకు. దయచేసి ధైర్యంగా ఉండండి తల్లి, ధైర్యంగా ఉండండి. మళ్ళీ ఇక్కడే మీకు ఇల్లు కట్టించి ఇక్కడే గృహప్రవేశాలు చేయించే బాధ్యత మాది. అందుకోసమే వచ్చింది. ఎవరు భయపడద్దు, ఎవరు ధైర్యపడద్దు, ఎవరు ఎక్కడికి పారిపోద్దు. నేను మీ అందరికి చెప్పేది ఏమంటే ఐకమత్యంగా ఉండండి. చెడగొడతారు, మిమ్మల్ని విడదీస్తారు. ఐకమత్యంగా ఉండండి, కలిసి ఉండండి, అంతే నా రిక్వెస్ట్. ఓకే, ధైర్యంగా ఉండండి. నేను మళ్ళీ కలెక్టర్ గారిని, చీఫ్ సెక్రటరీ గారిని కూడా కలుస్తాము. మీకు జరిగిన అన్యాయం విషయంలో ఎక్కడిదక్కడ కొట్లాడతాం, అసెంబ్లీలో కొట్లాడతాం, శాసన మండలిలో కొట్లాడతాం, వదిలిపెట్టాం, సుప్రీంకోర్టు దాకా పోదాం. ఓకే.